మన క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే చైత్రమాసం చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే కొత్త సంవత్సరం మొదలయ్యేది ఈ నెలలోనే కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కొత్త ఎనర్జీ ఉంటుంది. ప్రకృతి మొత్తం చాలా అందంగా మారుతుంది. అలాంటి ఈ చైత్రమాసంలో వచ్చే పౌర్ణమికి మన పురాణాలలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. చైత్ర పౌర్ణమి రోజున మనం ఏం చేయాలి, దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి, అలాగే మన జీవితంలో ఉన్న సమస్యలు ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం. సంవత్సరంలో మొత్తం 12 పౌర్ణములు వస్తాయి. అందులో కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో అది మనందరికీ తెలుసు. అయితే చైత్రమాసంలో వచ్చే చైత్ర పౌర్ణమికి కూడా అంతే గొప్ప ప్రాముఖ్యత ఉంది. దీన్నే మహాచైత్రి అని కూడా పిలుస్తారు. ఈ పౌర్ణమి రోజున మనం చేసే మంచి పనులు మనకి కొన్ని కోట్ల రెట్లు మంచి ఫలితాలను ఇస్తాయి అని పెద్దలు చెప్తారు. ముఖ్యంగా ఈ రోజున మనం చేసే స్నానం, దేవుడి ప్రార్థనలు, అలాగే వేరే వాళ్ళకి చేసే సహాయం మనకు ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఈ మహాచైత్రి రోజున ముఖ్యంగా సముద్ర స్నానం చేయడం చాలా మంచిది. మన లైఫ్లో తెలియక చేసిన తప్పులు, అంటే మన గత జన్మలో చేసిన పాపాలన్నీ ఈ సముద్ర స్నానం వల్ల తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. జీవితంలో ఎన్నో టెన్షన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఈ రోజున సముద్రంలో స్నానం చేస్తే వాళ్ళ మైండ్ చాలా పీస్ఫుల్గా మారుతుంది. ఒత్తిడి పూర్తిగా తగ్గిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అసలు ఈ సముద్ర స్నానం ఎందుకు చేయాలి, దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి అనే దానికి శ్రీమద్ భాగవతంలో ఒక పురాణ కథ ఉంది. మహాభారతం సమయంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. కౌరవుల సైడ్ లేదా పాండవుల సైడ్ ఎవరి వైపు ఉండకూడదని నిర్ణయం తీసుకొని పవిత్రమైన పుణ్యక్షేత్రాలు చూడడానికి తీర్థయాత్రలకు వెళ్తాడు. అలా నదులన్నింటిలో స్నానం చేస్తూ వెళ్తూ చివరికి నైమిసారణ్యం అనే ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ సూత మహర్షి అనే ఒక గొప్ప గురువు 88,000 మంది మునులకు మంచి మంచి పురాణాల కథలు చెప్తున్నాడు. బాలరాముడిని చూడగానే అక్కడ ఉన్న మునులందరూ గౌరవం ఇచ్చి లేచి నిలబడ్డారు. కానీ పురాణాలు చెప్తున్న సూత మహర్షి మాత్రం లేచి నిలబడలేదు. దాంతో బలరాముడికి విపరీతమైన కోపం వచ్చింది. బలరాముడు ఆదిశేషుడు అవతారం కాబట్టి ఆయనలో సాధారణంగానే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ కోపంలో తన చేతిలో ఉన్న ఒక గడ్డిపోచను పదునైన ఆయుధంగా మార్చి ఆ గురువు మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఆ సూత మహర్షి అక్కడికక్కడే మరణించాడు. అప్పుడు అక్కడ ఉన్న మిగతా మునులందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు బాలరాముడి దగ్గరకు వచ్చి దేవుడితో సమానమైన గురువు స్థానంలో ఉండి పురాణాలు చెప్తున్న వాళ్ళని ఎవరైనా వస్తే లేచి నిలబడకూడదు అని నియమం ఉంది, అందుకే ఆయన నిలబడలేదు అని చెప్పారు. అంతేకాకుండా అలాంటి గొప్ప గురువును శిక్షించడం చాలా పెద్ద నేరమని, నీకు బ్రహ్మహత్య అనే అతిపెద్ద పాపం అంటుకుంటుందని చెప్పారు. అది విన్న వెంటనే బాలరాముడు చాలా బాధపడి రిలీజ్ అయ్యి తన శక్తితో ఆ మహర్షిని మళ్ళీ బతికించాడు. కానీ ఆ చేసిన తప్పుకు పాపం పోవాలి కదా అని బాధపడుతుంటే అప్పుడు దేవతల గురువైన బృహస్పతి అక్కడికి వచ్చాడు. బృహస్పతి బాలరాముడితో మాట్లాడుతూ చైత్ర పౌర్ణమి రోజు సముద్రంలో స్నానం చేస్తే ఎలాంటి పెద్ద పాపాలైనా, ఎన్ని జన్మల పాపాలైనా మొత్తం ఎగిరిపోతాయని ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు. వెంటనే బలరాముడు ఆలస్యం చేయకుండా ఆ చైత్ర పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేసి తన పాపాలను పూర్తిగా పోగొట్టుకున్నాడు. అందుకే మన జీవితంలో ఉన్న నెగిటివిటీ అంతా పోవాలంటే ఈ మహాచైత్రి రోజున ఖచ్చితంగా సముద్ర స్నానం చేయాలని పెద్దలు చెప్తారు. కేవలం స్నానం చేయడమే కాదు, మనకు తోచినంత పేదవాళ్ళకి సహాయం చేయడం చాలా ముఖ్యం. ఈ రోజున బట్టల దానం చేయడం, అన్నదానం చేయడం లేదా డబ్బులు డొనేట్ చేయడం వల్ల మనకు గ్రహదోషాలు పోతాయి. ముఖ్యంగా రంగురంగుల బట్టలు డొనేట్ చేస్తే నవగ్రహాల ఆశీస్సులు మనకు పూర్తిగా దొరుకుతాయి. మన లైఫ్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే మన ఇళ్లలో పౌర్ణమి రాగానే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలామందికి అలవాటు. సంవత్సరంలో వచ్చే 12 పౌర్ణమి రోజుల్లో ఎప్పుడైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా చైత్ర పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఈ సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ అంత పెద్ద వ్రతం చేసుకోవడం టైం లేక కుదరకపోతే సింపుల్గా ఇంట్లో దేవుడి గదిలో ఒక దీపం వెలిగించి సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలాయ వితతం విశ్వం యోనస్మై నమో నమః అనే చిన్న మంత్రాన్ని ప్రశాంతంగా చదువుకున్న చాలు, దేవుడి ఆశీర్వాదం మనకు ఈజీగా దొరుకుతాయి, మన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ పౌర్ణమికి ఇంకొక గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజుల్లో చాలామందికి మ్యారేజ్ లేట్ అవ్వడం ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అలాగే పెళ్ళైన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవలు రావడం, అవి కాస్త పెద్దవయ్యి డివోర్స్ వరకు వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరికైతే ఇలాంటి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ రోజున శివపార్వతుల కళ్యాణం చేస్తే చాలా త్వరగా పెళ్లి కుదురుతుంది. అలాగే ఫ్యామిలీలో గొడవలు అన్నీ పోయి భార్యాభర్త చాలా హ్యాపీగా కలిసి ఉంటారు. ఒకవేళ మీరు సొంతంగా ఈ కళ్యాణం చేయించడం కుదరకపోయినా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ జరిగే శివపార్వతుల కళ్యాణాన్ని కల్లారా చూసి దర్శనం చేసుకున్నా కూడా మీకు బెస్ట్ ఫలితాలు వస్తాయి. లైఫ్లో పీస్ అండ్ లవ్ పెరుగుతాయి. ఇక ఈ పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి కూడా కలిసి వస్తుంది. శ్రీరాముడు రావణాసురుడిని వధించి సీతమ్మను తీసుకుని అయోధ్యకు వచ్చిన తర్వాత ఒక విషయం బాగా ఆలోచించారు.
ఈ యుద్ధంలో గెలవడానికి సీతమ్మను తీసుకురావడానికి ప్రధాన కారణం హనుమంతుడి శక్తి మరియు ఆయన మద్దతు వల్ల ఇదంతా సాధ్యమైందని రాముడు అనుకుంటాడు. దానికి కృతజ్ఞతగా శ్రీరాముడు స్వయంగా ఆంజనేయ స్వామికి అయోధ్య వీధుల్లో ఒక పెద్ద ర్యాలీ లేదా విజయోత్సవం ఏర్పాటు చేస్తాడు. ఆ గ్రాండ్ సెలబ్రేషన్ జరిగిన రోజే ఈ చైత్ర పౌర్ణమి. అందుకే ఈ రోజున హనుమంతుడి జయంతి మరియు హనుమత్ విజయోత్సవం జరుపుకోవాలి. అందుకే చాలా ప్రాంతాల్లో ఈ రోజున ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వీధుల్లో ఊరేగిస్తారు. మనం ఈ రోజున హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఆయన దర్శించుకొని ప్రదక్షిణలు చేయాలి. అలాగే శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కుదిరితే కనీసం 21 సార్లు చదువుకుంటే ఆయన కంప్లీట్ ప్రొటెక్షన్ ఎప్పుడు మనకు ఉంటుంది. మనం చేసే పనులలో సక్సెస్ వస్తుంది. చివరిగా ఎవరైనా సరే మంత్రాలు జపించడానికి కూడా ఈ చైత్ర పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు. సాధారణ రోజుల్లో చేసేదానికంటే ఈ రోజు చేస్తే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. పౌర్ణమి రోజు రాత్రి పూట వచ్చే ఆ చల్లటి వెన్నెల వెలుతురులో ప్రశాంతంగా కూర్చుని లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వారికి ఆ లలితాదేవి ఆశీర్వాదం దక్కుతాయి. ఆ స్తోత్రం చదివిన తర్వాత అమ్మవారికి స్వచ్ఛమైన పాలతో చేసిన పాయసం స్వీట్ని నైవేద్యంగా పెట్టి దాన్ని మనం ప్రసాదంగా తింటే ఆ సంవత్సరం మొత్తం మనకంతా మంచి జరుగుతుంది. పాజిటివ్ వైబ్స్ మన ఇంటి చుట్టూ ఉంటాయి. కాబట్టి అద్భుతమైన చైత్ర పౌర్ణమి రోజును అందరూ వాడుకోండి. మీ జీవితంలో వచ్చే ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా ధైర్యంగా ఫేస్ చేసే ఈ శక్తిని ఆ దేవుడు మీకు ఇస్తాడు. ఈరోజు చెప్పిన ఈ చిన్న చిన్న పనులు చేసి మీ ఫ్యామిలీతో ఎప్పుడూ హ్యాపీగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు.